హలో ఫ్రెండ్స్, అరుస్తున్నాడు భయ్యుడు. ఈ వీడియోలో మనము ఈ ప్యూర్ హైడ్రోజన్ జనరేటర్ ని ఎలా తయారు చేసామో చూసేద్దాం. చూడండి. సో నార్మల్ గా ఈ షార్ట్లలో చూపించేవి ఏంటంటే గ్లాస్ తీసుకుంటారు, వాటర్ తీసుకుంటారు, దాంట్లో కాస్టిక్ సోడా వేసి కలిపేసి అల్యూమినియం ఫాయిల్ వేసి తర్వాత బెలూన్ పెడితే ఇలా బెలూన్ ఫిల్ అయ్యి హైడ్రోజన్ ఫామ్ అయింది. కాకపోతే దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే దాంట్లో వాటర్ వేపర్ వెళ్ళిపోద్ది అనమాట. సో బెలూన్ కింద వేస్తే కింద పడిపోతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో మేము తయారు చేసే జనరేటర్ ఏంటంటే ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ ని ట్రాప్ చేస్తుంది అనమాట బెలూన్ లో. సో దానికి కావాల్సిన సామాన్లు ఒక ప్లాస్టిక్ బాటిల్ ఇలా బొక్క పెట్టుకోవాలి 1/2 ఇంచ్ పైన. తర్వాత ఈ ప్లాస్టిక్ పైప్ తీసుకోవాలి, సేమ్ 1/2 ఇంచ్ సైజ్, అది కూడా ఇలా దీంట్లో పెట్టేదానికి బాటిల్లో. తర్వాత ఇలా ఎంసీల్ తీసుకొని అక్కడంతా పైప్ చుట్టూ పెట్టేయాలి ఫ్రెండ్స్, ఈ బాటిల్కి ఈ ప్లాస్టిక్ పైప్కి చుట్టూ ఏమీ లీక్ అవ్వకుండా మనకి. సో కాసేపు తర్వాత అది ఎంసీల్ అయితే గట్టిగా అయిపోయింది. తర్వాత ఇలా కాటన్ బాల్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్, డిమార్ట్లో దొరుకుతాయి మీకు. కాటన్ బాల్స్ తీసుకొని ఈ బాటిల్లో మొత్తం కుక్ వేయాలి. మరీ గట్టిగా కుక్కద్దు, మరీ లూజ్గా కుక్కద్దు ఫ్రెండ్స్. సో ఊరికే అలా కొంచెం మీడియం. ఓకే, తర్వాత గ్లాస్ బాటిల్ తీసుకోవాలి. గ్లాస్ బాటిల్ ఎందుకు తీసుకోవాలంటే ప్లాస్టిక్లో కనుక మనం ఎక్స్పెరిమెంట్ చేసామంటే అది వేడిగా కరిగిపోతుంది. తర్వాత ఈ పైప్కి ఇలా ప్లాస్టిక్ ముక్క పెట్టుకొని ఇలా బెలూన్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇలా ఈజీగా కూర్చోబెట్టేదానికి అవకాశం ఉంటుంది మనకు. సో తర్వాత ఒక పెయింట్ బకెట్లో నీళ్లు తీసుకోవాలా. ఈ నీళ్ళు ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా కూల్ అవ్వేదానికి, ఈ రియాక్షన్ జరిగి ఈ పైప్లోంచి ఇలా వచ్చి ఆ బకెట్లో పైప్ పెడితే మనం గ్యాస్ అనేది కూల్ అయ్యిద్ది అనమాట. సో బెలూన్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు. దాని సపోర్ట్ కోసం ఇలా ప్లాస్టిక్ పైప్ తీసుకొని దీన్ని కట్టేయాలి. ఓకే, ఇంకా లాస్ట్లో బెలూన్ అయితే పెట్టాలి ఈ బాటిల్కి. బెలూన్ పెట్టాక ఇప్పుడు మిశ్రమాన్ని అయితే కలుపుదాం. ఈ మిశ్రమంలో వాటర్ కావాలి, తర్వాత కాస్టిక్ సోడా వేయాలి, ఒక 3-4 స్పూన్లు వేసి బాగా కలపట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు గ్లాస్ బాటిల్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసి అల్యూమినియం ఫాయిల్స్ వేసేసి ఇప్పుడు ఈ పైప్ని అయితే ఇలా కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, మన హైడ్రోజన్ బెలూన్ అయితే ప్యూర్ హైడ్రోజన్ బెలూన్ అయితే తయారైపోతుంది నిదానంగా. కాసేపు తర్వాత బెలూన్ అయితే నిండుతుంది, దాన్ని తీసేసి దారం కట్టి వదిలేయడమే. చూడండి, వదిలేస్తానే గాల్లోకి ఎలా వెళ్ళిందో. మన ప్యూర్ హైడ్రోజన్ బెలూన్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇది గాల్లోకి ఎందుకు ఎగురుతుందంటే హైడ్రోజన్ అనేది మన చుట్టూ ఉండే ఎయిర్ కంటే డెన్సిటీ తక్కువ, సో అందుకోసం ఎగురుతుంది. సో హైడ్రోజన్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇలా తిన్నరేసి అగ్గి పెట్టాము, అగ్గి పెడతానే చూడండి వాటి అమ్మ ఎట్టా వేలిపోయిందో. సో అందుకోసమే మనము పార్టీస్ అలాంటివి వాడేటప్పుడు హైడ్రోజన్ వాడకుండా హీలియం బెలూన్స్ వాడితే చాలా బెటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, గంట సింబల్ మీద కూడా బాయ్ ఫ్రెండ్స్.